శ్రీజ, మీరు చెప్పండి. చిన్నప్పటి నుంచి కూడా స్టడీస్, గేమ్స్ కూడా బాగా చేశానంటున్నారు. మొత్తంగా మీకు ఎక్కడ ఈ గేమ్‌లో నచ్చింది? ఈ కామన్‌వెల్త్ ఆడే టైంలో మీకెక్కడ టఫ్ అనిపించినా గానీ, ఓహ్! నేను స్మాష్ చేయగలను అని అనిపించింది? ఇన్‌ఫ్యాక్ట్ నేను చెప్పినట్టు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ చాలా టఫ్ ఉండే. 3-1 డౌన్ ఉన్నా కూడా నేను చాలా బాగా ఫోకస్ చేసి ఆడగలిగాను. సో, దానివల్ల నాకు మెంటల్ ట్రైనింగ్ చాలా హెల్ప్ అయింది. నేను లాస్ట్ 1 ఇయర్ బట్టి మెంటల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను గాయత్రి మ్యామ్ దగ్గర. సో, అది చాలా హెల్ప్ అయింది. ఎక్కువ రిజల్ట్ మీద ఫోకస్ చేయకుండా జస్ట్ నెక్స్ట్ పాయింట్, ఈ పాయింట్ ఏం ఆడాలి అని ఆలోచించి ఆడాను. సో, ఇందులో చాలా ఇంప్రూవ్‌మెంట్ కూడా వచ్చింది నా థాట్స్‌లో. శ్రీజ, మీరు చెప్పండి. చిన్నప్పటి నుంచి కూడా స్టడీస్, గేమ్స్ కూడా బాగా చేశానంటున్నారు. మొత్తంగా మీకు ఎక్కడ ఈ గేమ్‌లో నచ్చింది? ఈ కామన్‌వెల్త్ ఆడే టైంలో మీకెక్కడ టఫ్ అనిపించినా గానీ, ఓహ్! నేను స్మాష్ చేయగలను అని అనిపించింది? ఇన్‌ఫ్యాక్ట్ నేను చెప్పినట్టు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ చాలా టఫ్ ఉండే. 3-1 డౌన్ ఉన్నా కూడా నేను చాలా బాగా ఫోకస్ చేసి ఆడగలిగాను. సో, దానివల్ల నాకు మెంటల్ ట్రైనింగ్ చాలా హెల్ప్ అయింది. నేను లాస్ట్ 1 ఇయర్ బట్టి మెంటల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను గాయత్రి మ్యామ్ దగ్గర. సో, అది చాలా హెల్ప్ అయింది. ఎక్కువ రిజల్ట్ మీద ఫోకస్ చేయకుండా జస్ట్ నెక్స్ట్ పాయింట్, ఈ పాయింట్ ఏం ఆడాలి అని ఆలోచించి ఆడాను. సో, ఇందులో చాలా ఇంప్రూవ్‌మెంట్ కూడా వచ్చింది నా థాట్స్‌లో.